హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎండలో ఏం పార్సిల్ చేసుకొని ఇంటికెళ్తున్నా అంటే, నేను మా ఆంటీ దగ్గరికి రొట్టెలు చేయించుకొని కర్రీ గూడా తీసుకెళ్దామని వచ్చా. మా ఇంట్లో చేయరా అంటే, అమ్మ ఇక్కడుండి ఇన్ని ఇయర్స్ అవుతున్నా గూడా అమ్మకింకా అలవాటవ్వలేదు. ఇటు సైడ్ మేముండే ఏరియాలో సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, రాగి సంగటి అన్నీ బాగా చేసుకుంటారు. అమ్మయితే ఇప్పుడిప్పుడే నేర్చుకున్నారు కానీ, అంత పర్ఫెక్ట్‌గా కాదు. డ్యాడీ తినడానికి అని చెప్పి నేర్చుకున్నారు. ఈవినింగ్ టైమ్‌లో డిన్నర్ స్కిప్ చేసి అలా రొట్టెలు తినడానికి. ఈ ఆంటీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారు. నా చిన్నప్పటి నుంచి బాగా అలవాటుగా ఇంకేదన్నా తినాలనిపిస్తే తెచ్చుకుంటాము. ఇంకా ఆంటీతో రొట్టెలు చేయించుకొని, మటక్కాయ కర్రీ కూడా చేయించుకుందామని వెళ్ళాను. నేనైతే మటెక్కాయనే చెప్తాను. ఈ ఊర్లో అలాగే పిలుస్తారందరూ. కానీ వాటిని గోరుచిక్కుళ్ళంటారు. మా ఫ్రెండ్స్ కానీ, మా ఊరి వాళ్ళు కానీ విన్నారంటే మా నానమ్మ వాళ్ళు నవ్వుతారు. అదేం పేరని చెప్పేసి. ఇంకా రొట్టెలో కర్రీ గూడా ఆంటీయే ఎందుకంటే వాళ్ళు చేసే కర్రీయే స్పెషల్‌గా రొట్టెలోకి బావుంటది. మనం చేసుకున్నది అంత సూపర్‌గా ఉండదు. అలా ఎంజాయ్ చేసాం. మీరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్